సోపల్ స్టేడియం దగ్గర ఫ్యాన్స్ సందడి ఆ రకంగా కనిపిస్తోంది. ఇందాకే మనం ఆన్లైన్లో దందా ఏ రకంగా సాగుతుంది అనేది మాట్లాడుకున్నాం. అలాగే ఆఫ్లైన్లో బ్లాక్ టికెట్స్తో కూడా ఫ్యాన్స్ని దోచేస్తూ ఉన్నారు కేటుగాళ్లు. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ మ్యాచ్ చూడడానికి టికెట్లు దొరక్క స్టేడియం చుట్టూ ఫ్యాన్స్ చక్కర్లు కొడుతూ ఉన్నారు. దీంతో ఫ్యాన్స్కి టికెట్లు చూపిస్తూ టెంప్ట్ చేస్తున్న కేటుగాళ్లు ఒక్కొక్క టికెట్ని 10,000కి విక్రయిస్తున్నారు. మరోవైపు క్లబ్లు అధికారులకు ఇస్తున్న కాంప్లిమెంటరీ టికెట్స్ కూడా పక్కదారి పట్టేస్తున్నాయి. కొంతమంది బహిరంగంగానే బ్లాక్లో ఈ ఐపీఎల్ కాంప్లిమెంటరీ టికెట్స్ని విక్రయిస్తున్నారు. రంజిత్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి లైవ్లో జాయిన్ అవుతున్నారు. రంజిత్, స్టేడియంలో బ్లాక్ టికెట్లు కాంప్లిమెంటరీ టికెట్స్ దందా, దీని గురించి ఏం చెప్తారు? అంటే దాదాపు ఇటు ఎస్ఆర్హెచ్ కొంత వ్యక్తులకు ఇక్కడ కాంప్లిమెంటరీ టికెట్లు ఇస్తుంటారు. ఇక్కడ ప్రభుత్వ సంబంధించిన ఉద్యోగులు కావచ్చు, ఆ తర్వాత పోలీసులు ఇలాంటి కాంప్లిమెంటరీ పాస్లు ఇస్తారు. సో అలాంటి కాంప్లిమెంటరీ పాస్లను కూడా ఇప్పుడు బ్లాక్లో విక్రయిస్తుండగా కొద్దిసేపటి క్రితమే ఎల్బీనగర్ ఎస్ఓటీతో పాటు మల్కాజ్గిరి ఎస్ఓటీ పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. కాంప్లిమెంటరీ పాసులు సౌత్ టెర్రస్, నార్త్ టెర్రస్లో ఉన్నటువంటి పాసులు కేవలం 1,500 రూపాయలు విలువ చేసేటువంటి పాసులను 12,000 నుండి 15,000 మధ్య విక్రయిస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ ఎస్ఓటీ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు పెద్ద ఎత్తున ఈ ఫేక్ టికెట్లు విక్రయాలు జరిగినటువంటి దాంతో ఈసారి అదనపు బందోబస్తుని కూడా ఏర్పాటు చేశారు. దాదాపు 500 మంది ఫోర్స్ని ఇంకా అదనపు బందోబస్తు ఏర్పాటు చేశారు. మొత్తం 3,000 మంది పోలీసులతో ఉప్పల్ స్టేడియంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎందుకంటే దాదాపు 15,000కు పైగా ఫేక్ టికెట్ల విక్రయాలు జరిగినటువంటి సమాచారం ప్రస్తుతం పోలీసుల వద్ద ఉంది. కాబట్టి వాళ్ళంతా కూడా ఇక్కడికి వచ్చి కొంత గందరగోళ పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటాయి. ఒకవైపు ఎంట్రెన్స్ ఇటు హబ్సిగూడ నుంచి వచ్చేటువంటి ఎంట్రెన్స్ కావచ్చు, ఆ తర్వాత రామంతపూర్ నుంచి వచ్చేటువంటి 2 ఎంట్రెన్స్ల వద్దనే వారిని కట్టడి చేయనున్నారు. వారి వద్ద ఉన్నటువంటి ఆన్లైన్ టికెట్స్ అయితే కనుక డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో ఆ టికెట్స్ని వెరిఫై చేయనున్నారు. ఆ తర్వాత ఫిజికల్ టికెట్స్ వస్తే కనుక వాటిని కూడా అక్కడనే వెరిఫై చేసిన తర్వాతనే వారిని లోనికి పంపిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయితే ఈ 15,000 టికెట్లు ప్రస్తుతం మాన్యువల్గా ఇచ్చినటువంటి టికెట్లు ఏవైతే ఉన్నాయో సేమ్ టికెట్ల లాగానే ఫేక్ టికెట్లను కూడా తయారు చేశారు. కాబట్టి ఇప్పటికే వాటిపైన కొంత ఇలాంటి ఏదైతే మనం చూస్తే ఇక్కడ డిస్ట్రిక్ట్ బై జొమాటో టికెట్ గైడ్ ద్వారా ఇలా యాక్సెస్ చేసుకోవాలన్నటువంటి బోర్డ్స్ని కూడా పెట్టారు. ఎవరైనా ఒకవేళ డిస్ట్రిక్ట్ బై జొమాటో ద్వారా టికెట్లు బుక్ చేస్తే కనుక వారికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్లో మాత్రమే ఓపెన్ చేసి ఇక్కడ ఈ ప్రాసెస్ని ఫాలో అయిన తర్వాతనే ఇక్కడ స్కాన్ చేసిన తర్వాతనే లోడింగ్ పంపిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఒకవేళ ఎవరైనా డిస్ట్రిక్ట్ బై జొమాటో ఫేక్ యాప్లో ఉంటే కనుక వెంటనే పోలీసులకు సహకరించాలి, ఇక్కడ నుంచి వెళ్ళిపోవాలన్నటువంటి అప్పీల్ని కూడా ప్రస్తుతం పోలీసులు చేస్తున్నారు. మీరు ఎక్కడ టికెట్ బుక్ చేసుకున్నారు? డిస్ట్రిక్ట్ బై జొమాటోలో. ఓకే, ఎప్పుడు బుక్ చేశారు? 1 వీక్ అయిపోతుంది, రిలీజ్ అయిన రోజే బుక్ చేసుకున్నామండి. ఓకే, మీకు తెలుసా డిస్ట్రిక్ట్ బై జొమాటో ఇలాంటి కూడా ఫేక్ చాలా వస్తున్నాయని? ఇది ఒరిజినలేనా? ఒరిజినల్. లాస్ట్ టైం డీసీ మ్యాజిక్లో బుక్ చేసుకున్నాము, ఇది సెకండ్ టైం. ఓకే ఓకే, చూపెట్టండి. ఇది ఒరిజినల్. ఓకే, ఎంత పెట్టి బుక్ చేసుకున్నారు? 13,900. ఓకే, ఎప్పుడు ఓపెన్ అయింది ఇది? ఇది ఈరోజు 2:30కి ఓపెన్ అయింది టికెట్. ఓకే, సో ఇది ఒరిజినల్ అయితే కనుక ఈరోజు మధ్యాహ్నం నుండి అఫీషియల్గా డిస్ట్రిక్ట్ బై జొమాటోలో ఓపెన్ అయింది. ఈ రకంగా స్కాన్ చేసుకున్న తర్వాతనే లోపలికి వెళ్లాల్సి ఉంటుంది. క్యూఆర్ కోడ్ని కూడా కొద్దిసేపటి క్రితమే రిలీజ్ చేశారు. సో ఇదంతా కూడా ఎందుకంటే ఇప్పుడు ఫేక్ దాంట్లో కూడా ఇలాంటి ఫేక్ క్యూఆర్ కోడ్లను ఇస్తున్నారు కాబట్టి సో అలాంటి వాటిని రిస్ట్రిక్ట్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు ప్రత్యేక టీమ్స్ని ఏర్పాటు చేశారు. ఎంట్రెన్స్లోనే ఇటు రామంతపూర్ కావచ్చు, హబ్సిగూడ నుండి వచ్చేటువంటి మెయిన్ ఎంట్రన్స్ల వద్దనే పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. దాదాపు 15,000కు పైగా ఫేక్ టికెట్ల విక్రయాలు జరిగినటువంటి దాంతో పోలీసులు కూడా అలర్టుకున్నారు. ఇక్కడ ఎలాంటి గందరగోళం తలెత్తకుండా కూడా పోలీసులు ముందస్తు భద్రత ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఎందుకంటే దాదాపు ఇక్కడ ఉన్నటువంటి అన్ని ఎంట్రెన్స్ల వద్ద కూడా ఇక్కడ అదనపు సిబ్బందిని మోహరించడంతో పాటు ఎవరైతే ఫేక్ టికెట్స్ వస్తారో ఫేక్ టికెట్స్కి సంబంధించిన విషయంలో కొంత అవగాహన కల్పిస్తూ ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఒకవేళ డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో బుక్ చేసుకున్నట్టయితే కనుక ఈ ప్రాసెస్ని ఫాలో అవుతూ మనం చూస్తే ఇక్కడ టికెట్ యాక్సెస్ చేయడం ఇలాంటి ప్రాసెస్ అంతా ఫాలో అయిన తర్వాతనే ఒక క్యూఆర్ కోడ్ వస్తుంది. ఆ క్యూఆర్ కోడ్ వచ్చిన తర్వాతనే ఇక్కడ ఉన్నటువంటి సెక్యూరిటీ సిబ్బందికి చూపెట్టిన తర్వాతనే లోడింగ్ అనుమతిస్తామన్నటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇప్పుడు డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్ ద్వారానే 2:30 తర్వాత డిస్ట్రిక్ట్ బై జొమాటో యాప్లో ఇలాంటి ఫేక్ క్యూఆర్ కోడ్లతో ఫేక్ టికెట్లు విక్రయాలు జరిపినటువంటి వ్యక్తులు కూడా సేమ్ క్యూఆర్ కోడ్ను మళ్ళీ రిలీజ్ చేస్తున్నారు. కాబట్టి సో అలాంటి వారిని రిస్ట్రిక్ట్ చేసేందుకు ప్రస్తుతం పోలీసులు అయితే ఇక్కడ ప్రతి గేట్ వద్ద అదనపు సిబ్బందిని మోహరించారు. ఎవరైతే టికెట్లు కొనుగోలు చేశారో ఇటు వెబ్సైట్ ద్వారా అయితే ఫేక్ డిస్ట్రిక్ట్ బై జొమాటోకి సంబంధించిన దాంట్లో టికెట్లు కొనుగోలు చేశారో అలాంటి వారికి అవగాహన కల్పిస్తూ ఇక్కడ పోలీసులు ఇక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేయడంతో పాటు కొంత సిబ్బందిని మోహరించి ఎవరైనా ఫేక్ టికెట్లు విక్రయిస్తే వారిని ఇక్కడే కట్టడి చేసే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. సో దాదాపు ఈ హై వోల్టేజ్ మ్యాచ్కి 15,000కు పైగా ఫేక్ టికెట్ విక్రయాలు జరిగినటువంటి దాంతో కూడా ప్రస్తుతం పోలీసులు పూర్తి స్థాయిలో అలర్ట్ ఉన్నారు. మ్యాచ్ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు అదనపు బందోబస్తును కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి మనకు ఉప్పల్ స్టేడియం వద్ద కనిపిస్తోంది. రైట్, థ్యాంక్ యూ రంజిత్. సో అది ఉప్పల్ స్టేడియం దగ్గర నుంచి మనం లైవ్ అప్డేట్స్ తీసుకున్నాము. ఇంకొక వైపు రైట్ నౌ మనకి ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్నది
హైదరాబాద్ బంజారా హిల్స్ దగ్గర ద లీలా హోటల్లో ఆర్సీబీ టీం బస చేస్తోంది. అలాగే పార్క్ హయత్లో హైదరాబాద్ టీం ప్రస్తుతం బస చేస్తోంది. రెండు టీమ్స్ కూడా మరి కాసేపట్లోనే అక్కడి నుంచి బయలుదేరి స్టేడియంకి వెళ్ళబోతూ ఉన్నాయి.